వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనం ప్రతిరోజు ఎంసెట్ ఈసెట్ లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కెమిస్ట్రీలో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఈ టాపిక్ బోత్ ఎంసెట్ ఈసెట్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది. ఇందులో ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. Now, coming to first question, which gas among the following has the maximum global warming? ఈ చాప్టర్ అనేది థియరిటికల్ ఎక్కువ ఉంటుంది. సో ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ విచ్ గ్యాస్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద మాక్సిమం గ్లోబల్ వార్మింగ్. ఈ నాలుగిట్లో కూడా గ్లోబల్ వార్మింగ్ కి మెయిన్ రీజన్ ఏది? విచ్ వన్ ఈజ్ ద మెయిన్ రీజన్? సో CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, SF6 అంటే సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్, సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్, CH4 వచ్చేసరికి మీథేన్, నెక్స్ట్ N2O, N2O అంటే నైట్రస్ ఆక్సైడ్, N2O అంటే నైట్రస్ ఆక్సైడ్. సో వీటిలో విచ్ గ్యాస్ ఈజ్ కాజ్డ్ ఫర్ ద గ్లోబల్ వార్మింగ్ అంటే. సో అలాంటి క్వశ్చన్స్ కి మీరు ఈజీగా నాలుగిట్లో ఒకటి. సో వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అమంగ్ ద ఫాలో మాక్సిమం, వీటిలో ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ కి కాజ్ అయ్యేటువంటిది SF6, సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్. హెక్సా అంటే 6, సో హెక్సాగన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి కదా, అలా గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ అన్నమాట. ఓకే, ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, కమింగ్ టు దిస్, ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ద కాంపౌండ్. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ద కాంపౌండ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ భోపాల్ డిజాస్టర్. భోపాల్ డిజాస్టర్ అంటే భోపాల్ గ్యాస్ లీక్ అనే అంటారు. అక్కడ ఒక పెస్టిసైడ్ ఇండస్ట్రీలో మనకి గ్యాస్ అనేది బ్లాస్ట్ అవడం జరిగింది. సో ఇక్కడ దానికి రీజన్ ఏంటి అని, ఓకే, అది అసలు అక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఏంటి అంటే మిథైల్ ఐసోసైనైట్. మిథైల్ ఐసోసైనేట్, మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ వల్ల భోపాల్లో డిజాస్టర్ జరిగింది. ఈ మిథైల్ ఐసోసైనేట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే ఇది H3C-N=C=O. ఓకే, మిథైల్ ఐసోసైనేట్ ఇది కూడా అడుగుతాడు. భోపాల్ డిజాస్టర్ కి రీజన్ ఏంటి? మిథైల్ ఐసోసైనేట్. ఓకే, అదొక బిట్. దాని యొక్క స్ట్రక్చర్ H3C-N=C=O అండి. ఓకే, ఈ విధంగా కూడా అడుగుతాడు. ఇది హిస్టరీలో జరిగినటువంటి బిట్. అంటే ఇది ఎన్విరాన్మెంట్ కి ఎఫెక్ట్ అయినటువంటి కెమికల్ రీజన్స్ మీద కూడా, కరెంట్ ఈవెంట్స్ మీద కూడా బిట్స్ అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ యొక్క సిలబస్ రిలేటెడ్ ఒకటే ఉండదు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో. ఓకే, నెక్స్ట్, కమింగ్ టు అనదర్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? ఈ నాలుగిట్లో గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏది? ఓకే, నైట్రస్ ఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాసే, నెక్స్ట్ వాటర్ వేపర్ గ్రీన్ హౌస్ గ్యాసే, మీథేన్ గ్రీన్ హౌస్ గ్యాసే, సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇది 2021లో అడిగినటువంటి క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? దట్ ఈస్ సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. నెక్స్ట్, which of the following molecules is present in photochemical smog? అసలు ఫోటోకెమికల్ స్మాగ్ అంటే ఏంటి? మీకు ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి యువి లైట్ తో, ఓకే, అంటే సన్ రేస్ ఉంటాయి కదా, ఈ సన్ రేస్ అనేది రియాక్షన్ జరుగుతుంది. ఓకే, ఈ సన్ రేస్ రియాక్షన్ జరిగినప్పుడు దేంతో రియాక్షన్ జరుగుతుంది అంటే this sun rays will be react with the nitrogen oxide, that means NO2. ఓకే, నైట్రోజన్ ఆక్సైడ్ తో రియాక్షన్ జరిగి మీకు ఫోటోకెమికల్ స్మాగ్ అనేది జరుగుతుంది. అంటే సన్ రేస్ లో యూవి లైట్, అల్ట్రా వైలెట్ లైట్ రేస్ అనేవి ఉంటాయి. ఈ అల్ట్రా వైలెట్ లైట్ రేస్ NO2 తో రియాక్షన్ జరగడం వల్ల సమ్ పొల్యూషన్ అనేది కాజ్ అవుతుంది. ఓకే, సో హియర్ ద ఆన్సర్ ఈజ్
NO2. Nitrogen oxide. Which of the following molecules is present in the photochemical smog? అంటే photochemical smog లో ఉండేటువంటిది ఏంటి అంటే NO2 అండి. NO2. Okay. Next, coming to another bit. Which among the following is not the components of photochemical smog? Photochemical smog లో లేనటువంటి కాంపోనెంట్ ఏంటి? NO2 నా, ఫార్మాల్డిహైడ్, SO2, O3. O3 అంటే ఓజోన్ లేయర్. SO2 మీన్స్ సల్ఫర్ డయాక్సైడ్. NO2 మీన్స్ నైట్రోజన్ ఆక్సైడ్. ఇవన్నీ కూడా NO2 ఉంటుంది ఫోటోకెమికల్ స్మాగ్ లో, SO2 ఉంటుంది, O3 ఉంటుంది, ఓజోన్ లేయర్ ఉంటుంది. సో ఇక్కడ ఫార్మాల్డిహైడ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద ఫోటోకెమికల్ స్మాగ్ అన్నమాట. సో photochemical smog అంటే sun rays, that means UV light will be reacted with the NO2, then some pollution, some process will be take place, that is called as the photochemical smog. That is the it is the causing for the pollution. Okay, so దాంట్లో లేనిది ఫార్మాల్డిహైడ్. ఓకే, సో ఈ విధంగా కొన్ని బిట్స్ మీకు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మీద అడుగుతాడు. In the next video we will discuss about more concepts on maths, physics, chemistry. If you like this video, please share to your friends and subscribe our Varuna Engineering Academy channel. Thank you for watching.